8 రౌండ్లో 25,000 ఓట్లతో నవీన్ యాదవ్ గారు ముందంజలో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? మీరు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా 30,000 పై చిలికేనని, అది కనిపించేస్తుంది. ఇప్పుడు 8 రౌండ్లకి ఉన్నాయి, ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి అనుకుంటా. 35 to 40 వస్తుందని మేము అనుకుంటున్నాము. 30 వచ్చిన సీఎం గారు మాట ఇచ్చి మా పిసిసి అధ్యక్షుడు ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. నవీన్ యాదవ్ గారిని ముందు నుంచి కూడా నెగిటివ్ చేసిన వాళ్ళకి సోషల్ మీడియాలో ఫస్ట్ నుంచి ఆయనకి టికెట్ ఖరారు చేసినప్పటి నుంచి మొన్న ఎన్నికల పోలింగ్ ఏదైతే జరిగిందో అప్పటి వరకు కూడా నవీన్ యాదవ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్పబోతారు? నవీన్ యాదవ్ అన్నాడు కదా, నన్ను ఎలాంటి ట్రోల్ చేసినా ఎలాంటి తిట్లు తిట్టినా అవన్నీ నాకు ఆశీర్వాదాలే, ఆశీర్వాదం ఇచ్చినట్టే అన్నాడు. అట్లాగే ప్రజలు కూడా అవన్నీ తొక్కి పెట్టినట్టే కదా. 30,000 మెజార్టీ అంటే మాటలు కాదు కదా. అంటే దీన్ని బట్టి ప్రజలు ఎవరు కూడా వీళ్ళు సోషల్ మీడియా నమ్మలేదు. వాళ్ళు ఏమనుకున్నారో అదే చేశారు. సో ఇక్కడ నవీన్ యాదవ్ గారు ఆల్రెడీ గెలిచినట్టు అనుకోవాలి. సో ఈయన గెలిచిన తర్వాత అంటే జూబ్లీ హిల్స్ లో ఇంతకు ముందు చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటూ ఈయన గెలిస్తే ఈయనకి టికెట్ ఇచ్చినా కూడా ఇక్కడ మొత్తం అభివృద్ధి జరగదు, జూబ్లీ హిల్స్ ని నాశనం పట్టిస్తారంటూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో మరి ఇప్పుడు గెలిచిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు మేమే చాలా ఇంటింటి డోర్ టు డోర్ చేసాము. డోర్ టు డోర్ చేసినప్పుడు వాళ్ళవి అన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల నుంచి ఏమి చేయలేదు. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్డు సిస్టమ్ కానీ, ఈ వర్షం వస్తే ఇల్లు మునిగిపోవటం కానీ అవుతున్నాయక్క. మీరు కొంచెం అంటే మేము ఒక్కటే మాట ఇచ్చాం, మన గవర్నమెంట్ ఉంది, 3 ఏళ్ళు నవీన్ యాదవ్కి చేసే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ సిటీ నడివొడ్డున ఉంది, దాన్ని మేము అన్ని విధాలుగా చేసి ఇది చేస్తామనేసి మేమే మాట ఇచ్చాము. నవీన్ యాదవ్ అన్ని పనులు అంటే ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ సక్రమంగా జరుగుతాయని నేను అనుకుంటున్నాను. అయితే ఓట్ల రిగ్గింగ్ జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి పోలీసులను కూడా తమ గుప్పెట్లోనే ఉంచుకొని దొంగ ఓట్లు పడ్డాయి బాగా, అందుకని కాంగ్రెస్ ఇప్పుడు గెలవబోతుంది అన్నట్టు మాగంటి సునీత లాస్ట్ చివరి 2 రోజుల్లో చాలా బయటకు వచ్చి చాలా గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఏమంటారు? మీరు వీడియోస్ చూసారో లేదో, మాగంటి సునీత 10:30-11 టైంకి అక్కడ బూతుల దగ్గరకు వచ్చి, ఈసబ్ కూడా బూతుల దగ్గరకు వచ్చి గొడవలు చేస్తుంది. నా దగ్గర వీడియో ఉంది, మీకు కావాలంటే నేను క్లిప్పింగ్ ఇస్తాను. గొడవ చేసింది, నేనే వెళ్ళి అక్కడ బూతుల దగ్గర డిస్టర్బ్ చేయొద్దు, ఏమన్నా ఉంటే మీరు పక్కన మాట్లాడుకోండి. దొంగ ఓట్లు ఇప్పుడు ఇదిగోండి, ఎవరైనా కూడా వాళ్ళు గెలవలేకపోయారు కాబట్టి ఇతడి వాళ్ళ గెలుపును వాళ్ళు జీర్ణించుకోలేక మాట్లాడే మాటలు. ఆమెకి 10ంటికే తెలిసిపోయింది జనాలు ఎవరికి వేశారు ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోయి ఆమె వచ్చి గొడవ చేసింది. మీరు చూసుకుంటే రాత్రి ఆ కౌశిక్ రెడ్డి ఆ యదవ కూడా వచ్చి ఒక క్యాండిడేట్ ఆఫీస్కి వచ్చి అటాక్ చేస్తారా? అలా చేశారంటేనే వాళ్ళు ఎంత ఇదిలో ఉన్నారో, ప్రాబ్లం మెంటలీ ప్రాబ్లం అనమాట. మేము గెలవట్లేదు, మా వల్ల కాదు, మా చేత కావట్లేదని ఎదుటి వాడి మీద అటాక్ చేయడం అది అయితే కరెక్ట్ కాదు. నేను అప్పుడే చెప్పాను, ఇది ధర్మ యుద్ధం, ధర్మంగానే పోరాడాలి. దొంగ ఓట్లు వేసే అవసరం ఏమీ లేదమ్మా. అంతేనా? మన రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అసలు రానేలేదు. ఎందుకు రాలేదు? మీకు ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, కేసీఆర్ రాలేదు అని అంటేనే విజయం వచ్చేసినట్టు మాకు. అంటే ఆయన కూడా తెలుసుకుంటారు కదా, తెలుసుకునే రావాలా వద్దా అనుకుంటారు కదా, అందుకని విజయం మాకు అక్కడే కనబడిపోయింది. ఆ ఉత్సాహంతో మేము మళ్ళీ ఒక 10 రోజులు మంచి అంటే శక్తిగా పనిచేసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసాం. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఈ 2 రౌండ్లలో ఇంకా ఎంత మెజారిటీతో చివరికి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉంది? 30,000 అబౌవ్ దాటుద్ది, 40,000 వరకు అయితే వస్తుందని నేను కోరుకుంటున్నాను.